No objects, right? I give permission for some people if they want to say some important in Telugu, you can. Some important things that are there on the mind. జనరేషనల్ కర్సింగ్స్ ఉన్న కర్సెస్ ఉన్న ఏసై ఎవరిని తిట్టలేదు, ఎవరిని మనల్ని బాధ పెట్టలేదు, సైలెంట్ ఉన్నాడు. కానీ వాళ్ళ గిల్ట్ కాన్షియస్ అంటే ఏదో తిట్టుకొని పోవడం అంట, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా అనుకున్నాం. కానీ తిట్టుకొని పోయే మంత్రాలు ఉల్టా రివర్స్ అయినాయి. యాక్చువల్లీ ఒకరినొకరు ఇంట్లో తిట్టుకొని కొట్టుకునే మంత్రము రివర్స్ అవుతుంది అది. ఎందుకంటే సత్యంగా పోరాడుతున్నాం. ఇట్లా పొడవడం అంట, ఒకరినొకరు పిల్లలని ఇట్లా పొడవడం, గుద్దడము, అది కూడా వాళ్ళ అంటే పొజెస్ అయ్యి సంథింగ్ ఈస్ పొజెసింగ్ దెమ్, బీటింగ్ దెమ్, పుల్లింగ్ హెయిర్, పిచ్చి పిచ్చిగా చేయడం అంట, అవి తెచ్చేత్తేయడం. యూ షుడ్ ప్రాటెస్ట్, యూ షుడ్ నెవర్ ఎవర్ టాలరేట్ సచ్ థింగ్స్. At the most they can shout at you, they can talk to you, they can discuss, they can argue, debate, they can yell at you, they can shout, fight for your rights. That includes child rights, women's rights, men's rights, Christian rights, elderly people got rights, senior citizens. Above all, these are all human rights issues. In many countries, in secret, in cunning ways, they're trying to control, fight them with the help of God. Is the prayer. If you are powerful, you can always fight for others. You should have a cause or some kind of an issue that you are working your entire life on. Is the prayer I'm praying. In truth, God will bring out the truth. So do not tolerate nonsense. Devil is dead. Actually, devil is dead. You cannot tolerate devil or devil systems. There's nothing like Satan. There's no loser like the Satan loser. అంటే సో బ్యాడ్ కదా, ఇంత భయంకరమైన భాషలో కూడా వాళ్ళని డక్కలు గిక్కలని దే వాంట్ టు హెరాస్ అంట క్రిస్టియన్స్. దగ్గరుండి ఇప్పుడు నువ్వు వాళ్ళని తిట్టినావు కదా, వీళ్ళని తిట్టు, లేకపోతే ఒకటి కొట్టు, ఇప్పుడు నువ్వు ఎక్కువైనావు, నువ్వు తక్కువైనావు, అట్లాంటి సిస్టమ్ అంట డక్కలు. అంటే ఒక పోరాడు నన్ను వాడి నిన్ను తిడుతుంటే నువ్వు ఎంత డౌన్ అయ్యా, అసలు హిందూస్ ఎంత డౌన్ అయ్యి ఇంత మస్కిటోస్ లాగా అయితే ఉల్టా పల్టా చూపిస్తుందంట అది. అసలు ఏ లెవెల్లో మొత్తం ఇట్లా పర్దా ఫాస్ అయ్యి 0 లెవెల్ అయినా కూడా ఏదో అన్నట్టు చూపించుకుంటుంది. సిగ్గుండాలి. స్కూల్ అనే ప్రిన్సిపల్కి తెలిసి ఉండాలి. ప్రిన్సిపల్ అని తప్ప ఏం పిలవను, ఏమో పిలుస్తా అనుకున్నావా. ఒక క్రిస్టియన్ లేడీ మంచిగా ప్రేయర్ చేసి ఇంకా బాగా చేయాలి. నవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆమేన్.